ప్రైజ్ లార్డ్ మామ. ఎలిజబెటా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి రూతు గురించి ఒక కథలాగా వివరించి చెప్పగలరా? చెప్పగలను బెట్ట. మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ గ్రేసీ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి రూతు గ్రంథం గురించి కథ రూపంగా చెప్పమని అడుగుతున్నావు, అంతే కదా? రైట్. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇద్దరి స్త్రీల పైన 2 గ్రంథాలు రాయబడ్డాయి. ఒకటి ఋతు గ్రంథము, మరొకటి ఎస్తేరు గ్రంథము. ఋతు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. అదేవిధంగా ఎస్తేరు గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఇక్కడ నేను మొదట ఋతు గ్రంథం గురించి చాలా చక్కగా నీకు అర్థవంతంగా ఒక కథ రూపంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఋతు గ్రంథంలో 6 మంది కలయికతో రాయబడినటువంటి ఋతు గ్రంథము. అంటే ఋతు గ్రంథము అనేది ఒక కుటుంబానికి సంబంధించిన గ్రంథము. ఎలా ఒక కుటుంబానికి సంబంధించిన గ్రంథము నేను చెప్తాను. ఋతు గ్రంథములో ఉన్నటువంటి నయోమి తన యొక్క భర్త పేరు ఎలిమెలకు. వీళ్ళిద్దరికి 2 కుమారులు పుట్టారు. వాళ్ళ పేరు మమ్లోను, కిల్లోను. వీళ్ళందరూ కూడాను బెత్లెహేము ప్రాంతములో నివాసం ఉన్నారు. ఆ బెత్లెహేము ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు ఆ కాలంలో, ఆ సమయంలో ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. కరువు అంటే అర్థమైందంటే ఆహారము దొరకడం లేదు, తినడానికి సరైన తిండి లేకపోవడం బట్టి వాళ్ళున్న ప్రదేశం వదిలేసి మోయాబు దేశం వైపు వాళ్ళు వెళ్తూ వచ్చారు. మోయాబు దేశం వైపు ఎందుకు వెళ్తూ వచ్చారంటే, మోయాబు దేశంలో తినడానికి సమృద్ధి గల ఆహారం ఉందని తెలుసుకొని నయోమి యొక్క భర్త 2 కుమారులు కూడా ఆ దేశానికి వెళ్ళిన తర్వాత కొంతకాలము కుటుంబంగా వాళ్ళు నివాసము చేసిన తర్వాత మొదట నయోమి యొక్క భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కుమారులు నయోమి గారు చాలా కష్టపడుతూ జీవనము కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు నయోమికి ఉన్నటువంటి 2 కుమారులు పెద్దవారయ్యారు గనుక వివాహం జరిగించాలి. కాబట్టి మోయాబు దేశములో ఉన్నటువంటి 2 స్త్రీలను చూసి 2 కుమారులను పెళ్లి చేశారు. ఇక్కడ మోయాబు స్త్రీలు 2 స్త్రీలు కూడా నయోమి యొక్క కుమారులను పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తున్నాము. వాళ్ళు ఎవరు అని మనము ఆలోచిస్తే, ఒకరి పేరేమో ఓర్పా, రెండో పేరేమో రూతు. అలాగా వాళ్ళు పెళ్లి చేసుకుని మోయాబు దేశములో వాళ్ళ జీవన విధానము కొనసాగిస్తున్న తరుణములో అదే దేశములోనే నయోమి యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు. నయోమి ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో కుమిలిపోతూ ఆ దేశములోనే ఉంటూ ఉంది. ఉంటున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, బెత్లెహేము ప్రదేశములో ప్రజలు చాలా సంతోషం ఉన్నారు. దేవుడు వారికి దీవించాడు అనే సమాచారము నయోమి విని తిరిగి మోయాబు దేశం నుంచి బెత్లెహేం వైపు
తన యొక్క ప్రయాణము కొనసాగించాలని ఆశ కలిగి ఆమె ప్రయాణం మొదలు పెడుతున్నప్పుడు నయోమి ఇద్దరు కోడలకు చెప్పిన విషయం ఏంటంటే, ఓర్ప, రూతు, మీరు మీ యొక్క దేశములో ఉన్నటువంటి మీకు తగినటువంటి మంచి యవ్వనస్తులు చూసుకొని పెళ్లి చేసుకొని మీ యొక్క జీవితము ముందుకి కొనసాగించండి అని చెప్పినప్పుడు ఆ మాట విన్న ఓర్ప నయోమి యొద్దకు వచ్చి నయోమి యొక్క మెడపైన ముద్దు పెట్టి ఓర్ప తిరిగి వాళ్ళ ఇంటి వారి వద్దకు వెళ్తూ వచ్చింది, లేదా వాళ్ళ జనుల వద్దకు వెళ్తూ వచ్చింది. కానీ అక్కడే ఉన్నటువంటి రూతు మాత్రము నయముతో మాట్లాడుతుంది. అత్త, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని రూతు నయముతో సంభాషణ చేస్తున్నప్పుడు, అయినా సరే రూతు ఏదో విధంగా నయముతో పోవడానికి రూతు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ నయము మరొక ప్రశ్న వేసింది. నేను ముసలిదానను, నేను మరణ పెళ్లి చేసుకుని మరలా కుమారుని కని నీకు భర్త నివ్వలేను గనుక నువ్వు నీ యొక్క జనుల దగ్గరికి ఓర్ప వలె నువ్వు కూడా మంచి వివాహం చేసుకుని నీ యొక్క జీవితము ముందుకు కొనసాగించు అన్నప్పుడు రూతు ఒక మాట అంటది, అత్త, నీ జనమే నా జనము, నీ బలమే నా బలం, నీ దేవుడే నా దేవుడు అని రూతు నయముతో ఉన్నప్పుడు నయమి రూతుతో కలిసి రూతు కలిసి వాళ్ళు బెత్లెహేం వైపు అడుగులు వేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ దేశం వెళ్ళగానే నయమి యొక్క పొలము లేదు, నయమికి సొంత ఇల్లు లేదు. నయమి ఆ ఊరికి వెళ్ళగానే గవుని యొద్ద నిలుచుండి అంగలార్చింది. అంటే నయమి ఎవరో అన్న విషయాన్ని అక్కడున్న జనులకు తెలుసు. నయమిని చూడగానే, నయమిని బాగున్నావా అని ఆ యొక్క గ్రామస్తులు అడగానే నయమి అంది, నా పేరు నయమి కాదండి, నా పేరు మారా అని చెప్పింది. అంటే మారంటే అర్థం ఏంటంటే చేదు. అంటే నయం అంటే అర్థమైంది మధురమైనది. మధురమైన నా జీవితమును మోయాబు దేశములో ఉన్న నా జీవితమును ప్రభువు నా జీవితమును మారగా మార్చాడు గనుక నా జీవితంలో శాంతి, నెమ్మది, సమాధానం ఏమి లేదు గనుక మీరు ఇప్పటి నుంచి నా పేరు నయం అని పిలువక మారానే పిలువమని అంది. అంత దుఃఖముతో వేదంతో మాట అన్నప్పుడు ఆ బాధను అక్కడ ఉన్న జనులు గుర్తించారు. అలాగా కొంతకాలము సాగుతున్న సమయంలో నయోమి వృద్ధాప్యంలో ఉంది గనుక రూతే పొలంలలో పని చేసుకుంటూ నయమును పోషిస్తూ ఉంది. ఆ తరుణంలో నయోమి బోయాజు ఒక పొలములో నయోమి పరిగి ఏరుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడ పరిగి ఏరుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే గ్రామాల్లోకి వెళ్తే మనము ఏదైనా చర్య కానీ లేకపోతే పెసరులు కానీ ఏదైనా కోసినప్పుడు దానిలో నుంచి పడిపోయిన భాగమును తిరిగి ముట్టకూడదు. ఆ భాగము ఎవరైతే బీదవారు ఉంటారో, ఎవరైతే వారి యొక్క ఆర్థిక స్థితి బాగలేకపోవడం బట్టి అలాంటి వారికి విడిచి వెళ్ళేది పరిగి అంటారు. అలాంటి పరిగే రూతు ఏరుకొని అది నయోమి ఎదుగు తీసుకుని వస్తుంది. అయితే రూతు ఎక్కడ పనిచేస్తుంది అని గమనిస్తే బోయాజు
పొలంలో పనిచేస్తుంది. ఆ బోయాజు పొలంలో పనిచేస్తున్నప్పుడు బోయాజు రూతు యొక్క వ్యక్తిత్వం నచ్చి రూతును ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా రూతు బోయాజు ఇద్దరు కూడా గ్రామ ప్రజల మధ్యలో వివాహం చేసుకున్నారు. అదేవిధంగా నయము కోల్పోయిన పొలము తిరిగి నయము పొందుకొని, ఎప్పుడైతే బోయాజు రూతు వివాహం చేసుకున్నారో రూతు గర్భం నుంచి వచ్చిన వారే ఎవరంటే దావీదు మహారాజు వచ్చాడు. దావీదు మహారాజు గర్భం నుంచి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకని రూతు గ్రంథము లేకుంటే దావీదు లేడు, రూతు గ్రంథము లేకుంటే యేసుక్రీస్తు ప్రభు లేదు, అనగా ఆ యొక్క వంశవాళి లేదు. అందుకని దేవుడు రూతును ఎంతగానో ప్రేమించాడు. అన్యురాలైన రూతును దేవుడు స్వీకరించి తన కుమార్తెగాను తన బిడ్డగా చేసుకొని తన యొక్క జనంగంగా చేసుకుని ఆయన ఆ రూతు యొక్క గర్భముల నుంచి పిల్లలను అనగా రాజులను అధికారులను ప్రభు పంపిస్తూ వచ్చాడు. కాబట్టి రూతు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం కూడా రూతు వలె విధేయత కలిగి రూతు వలె దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా ఉన్నతమైన స్థానములో మనం దీవించలాగున దేవుడు ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనం దీవించాలంటే మనం రూతు వలె లోబడే గల మనస్సు ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఈ యొక్క కథ చాలా గొప్పది. కాబట్టి రూతు గ్రంథం ఎంతో గొప్పది కదా. కాబట్టి ఇలాంటి కథలు మనం విన్నప్పుడు మన విశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. మనం కూడా దేవుని పైన ఆధారపడి జీవించాలి అనే విషయాన్ని మనము గుర్తించగలము. కాబట్టి కథ ద్వారా రూతు ఎంత గొప్పదో నీకు అర్థమైంది కదా. కాబట్టి రూతు వల్ల మనం జీవించుదాం. రూతు అత్తను ప్రేమించినట్టుగా మనం కూడా మన తోటిని ప్రేమించుదాం. రూతు అత్తతో కలిసినట్టుగా మనం కూడా పొరుగువారితో కలిసిమెలిసి జీవించుదాం. దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.